ఫ్రెండ్ క్లౌడ్ టెక్నాలజీ AWS అమెజాన్ వాళ్ళది. అందులో ఇంకో 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 to 10, క్వశ్చన్ నెంబర్ 1 to 5 కంప్లీటెడ్, 6 to 10 చూద్దాం. 6th ఏంటి, వాట్ ఈజ్ అన్ EC2 ఇన్స్టాన్స్ ప్రొఫైల్? EC2 ఇన్స్టాన్స్ ప్రొఫైల్ అంటే వెరీ సింపుల్ అండి. పర్మిషన్స్ EC2 ఇన్స్టాన్స్కి ఇవ్వటమే. అటాచ్ పర్మిషన్స్ టు ద EC2 ఇన్స్టాన్స్. పర్మిషన్స్ అంటే ఏమేమి ఉంటాయి, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, ఈ టైప్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి కదా, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. సో ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ అనే పర్మిషన్ EC2 ఇన్స్టాన్స్కి ఇస్తే దట్ ఈస్ కాల్డ్ EC2 ఇన్స్టాన్స్ ప్రొఫైల్. దీన్ని ఐఆమ్ రోల్ దట్ ఈస్ అటాచ్డ్ టు EC2 ఇన్స్టాన్స్ అంటారు. ఐఆమ్ రోల్ అంటారండి. దిస్ ఈస్ కాల్డ్ ఐఆమ్ రోల్. ఐఆమ్ రోల్ దట్ ఈస్ అటాచ్డ్ టు EC2 ఇన్స్టాన్స్ ప్రొఫైల్ అంటే. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటండి, హై సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గివెన్ రీడ్ ఓన్లీ పర్మిషన్ ఇస్తే అదర్ పర్సన్ కాంట్ యాక్సెస్ డేటా, కాంట్ ఎడిట్ ది డేటా కదా. సో ఎప్పుడు రీడ్ పర్మిషన్స్ ఇవ్వాలి, ఎప్పుడు రైట్ పర్మిషన్స్ ఇవ్వాలి, ఎప్పుడు ఎవరికి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలి, అడ్మిన్ పర్మిషన్స్, ఏ పర్మిషన్స్ ఎవరికి ఇవ్వాలి అనేది వెరీ సింపుల్, వన్ లైన్. ఎస్ఎన్ పర్మిషన్స్, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, దిస్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ టు ద EC2 ఇన్స్టాన్స్ అంతే. వెరీ సింపుల్. ఇంకా ఎక్కువ చెప్పినా మీకు బోర్ ఫీల్ అవుతారు. సో ఇన్స్టాన్స్ ప్రొఫైల్ కంటెంట్ టెంపరరీ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, AWS యాక్సెస్కి, సెక్యూరిటీకి అండ్ సెషన్ టోకెన్. బెనిఫిట్స్ ఏంటి, సెక్యూరిటీ, ఆటోమేటిక్ క్రెడెన్షియల్ రొటేషన్, ఫైన్ గ్రెయిన్డ్ పర్మిషన్స్, ఈజ్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ విధంగా అండి. నెక్స్ట్ 7th, వాట్ ఈజ్ EC2 ఇన్స్టాన్స్ మీడియా సర్వీస్ మెటాడేటా. వాట్ ఈజ్ EC2 ఇన్స్టాన్స్ మెటాడేటా సర్వీస్? వాట్ ఈజ్ EC2 ఇన్స్టాన్స్ మెటాడేటా సర్వీస్ అంటే ఫస్ట్ మెటాడేటా గురించి చెప్పుకుందాం. వాట్ అబౌట్ మెటాడేటా? మెటాడేటా అంటే ఏంటి, డేటా అబౌట్ డేటానే మెటాడేటా అంటారు. అంటే ఒక డేటా యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మెటాడేటా అంటారు. అది ఓకే. వాట్ ఈజ్ EC2 ఇన్స్టాన్స్ మెటాడేటా సర్వీస్ అంటే EC2 ఇన్స్టాన్స్ మెటాడేటా సర్వీస్ వన్ లైన్లో చెప్పుకుందాం. టు యాక్సెస్ మెటాడేటా, ఇట్ ఈజ్ ఎ సర్వీస్ టు యాక్సెస్ మెటాడేటా. మెటాడేటా అంటే ఏంటి, డేటా అబౌట్ డేటా. సో మెటాడేటా సర్వీస్ అన్నాడంటే ఏంటి, ఇట్ ఈజ్ ఎ సర్వీస్ టు యాక్సెస్ మెటాడేటా. చూడండి, ఇంపార్టెంట్ వర్డ్స్ని వెరీ క్లియర్గా బోల్డ్లో హైలైట్ చేసి పెట్టాం, ఫాంట్ సైజ్ హైలైట్ చేసి పెట్టాం. బెనిఫిట్స్ ఏంటి, సెక్యూరిటీ హై, డైనమిక్ కాన్ఫిగరేషన్, ఆప్టిమైజ్డ్ ఫర్ ఆటో స్కేలింగ్, ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ. ఈ విధంగా. క్వశ్చన్ నెంబర్ 8, వాట్ ఈజ్ EC2 ఇన్స్టాన్స్ యూజర్ డేటా? అందరికీ EC2 ఇన్స్టాన్స్ తెలుసు, బట్ EC2 ఇన్స్టాన్స్ యూజర్ డేటా అంటే ఏంటి? వెరీ సింపుల్ కీవర్డ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ స్క్రిప్ట్. యూజర్ డేటా అంటే ఏంటి, స్క్రిప్ట్లో ఏముంటాయి, సెట్ ఆఫ్ కమాండ్స్. ఈ సెట్ ఆఫ్ కమాండ్స్ ఏమవుతాయి, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మొత్తం కలిపి చూద్దాం. EC2 ఇన్స్టాన్స్ యూజర్ డేటా ఈజ్ ఏ స్క్రిప్ట్ ఆర్ సెట్ ఆఫ్ కమాండ్స్ దట్ రన్స్ ఆటోమేటికల్లీ అన్నాడు, దట్ రన్స్ ఆటోమేటికల్లీ వెన్ an instance starts for the first time. ఏమీ లేదండి, ఇది స్క్రిప్ట్ కంటెన్స్ సో మెనీ కమాండ్స్, ఆటోమేటికల్లీ వన్ బై వన్ లైన్ బై లైన్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఎప్పుడు, ఫస్ట్ టైం. ఇన్స్టాన్స్ ఎప్పుడైతే ఫస్ట్ టైం స్టార్ట్ అవుతుంది, వెన్ an instance స్టార్ట్ ఫస్ట్ టైం. అది. సో సపోర్ట్స్ బ్యాష్ స్క్రిప్ట్స్, బ్యాష్ అంటే లైనెక్స్ కమాండ్స్, రన్స్ ఆన్ రూట్ యూజర్, కెన్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్, అప్డేటింగ్ కాన్ఫిగరేషన్, స్టార్ట్ సర్వీసెస్. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, వాట్ ఈజ్ ఎన్ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్? ENI. EC2లో ENI అంటే ఏంటి? కీవర్డ్ ఏంటంటేనండి, ఇట్ ఈజ్ ఎ నెట్వర్క్ ఇంటర్ఫేస్. సో ఆన్సర్లో క్వశ్చన్ ఉంది, క్వశ్చన్లో ఆన్సర్ ఉంది. ఓకే. వర్చువల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, ఫిజికల్ కాదండి, వర్చువల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. కీవర్డ్ ఏంటండి, వర్చువల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. సో మొత్తం చూద్దాం. an elastic network interface is a virtual network interface that can be attached to a EC2 instance to enable communication with an Amazon VPC. Enable communication ని ఎనాబుల్ చేయడానికి దేంతో, with an
అమెజాన్ విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఇవన్నీ ఆల్రెడీ మనం చక్కగా చెప్పేసుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. అటాచ్డ్, డిటాచ్డ్, రీఅటాచ్డ్ ఇలాంటప్పుడు యూజ్ అవుద్ది. కనెక్ట్ టు ఎ నెట్వర్క్ కీవర్డ్ ఏంటంటే కనెక్ట్ టు ఎ నెట్వర్క్. ఇదే ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్? ఫిజికల్ నెట్వర్క్ ఇంటర్ఫేసా, వర్చువల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. మనకి ఇందులో ఉన్నదంతా వర్చువల్ అనే వస్తుందండి. మొత్తం ఫిజికల్ ఏ ఉండదు క్లౌడ్లో, వర్చువల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అసైన్ డిఫరెంట్ సెక్యూరిటీ గ్రూప్స్ టు ఈచ్ ఈఎన్ఐ. ఎగ్జాంపుల్ అడ్మిన్ యాక్సెస్, అప్లికేషన్ ట్రాఫిక్, ఇవన్నీ ఉన్నాయి. బెనిఫిట్స్ చూద్దాం. ఎన్హాన్స్డ్ నెట్వర్క్ ఫ్లెక్సిబిలిటీ, హై అవైలబిలిటీ, బెటర్ సెక్యూరిటీ, ట్రాఫిక్ ఐసోలేషన్, సపోర్ట్ ఫర్ లోడ్ బ్యాలెన్సింగ్. ఇవన్నీ కామన్ అండి మనకి. హై అవైలబిలిటీ, రిలయబిలిటీ, స్కేలబిలిటీ ఇలాంటి వర్డ్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎన్హాన్స్డ్ నెట్వర్క్ ఫ్లెక్సిబిలిటీ, అవైలబిలిటీ, సెక్యూరిటీ, ట్రాఫిక్ ఐసోలేషన్, సపోర్ట్ ఫర్ లోడ్ బ్యాలెన్సింగ్. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏమంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బ్యాలెన్స్ ది లోడ్ అంటే ఒకే ఇన్స్టెన్స్ మీద మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్లు ఉంటాయి యూజర్స్ నుంచి. మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్లు అనేది ఒకే ఇన్స్టెన్స్ మీద పడితే ఏమైంది? ఇన్స్టెన్స్ ఢమాల్ అంటుంది. సింపుల్గా అంటే ఇన్స్టెన్స్ డిస్ట్రాయ్ అయిపోద్ది. సో అలా కాకుండా ఒక 5 ఇన్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి. ఏ ఇన్స్టెన్స్ అయితే రెడీ టు యాక్సెస్ ఆర్ రెడీ టు ప్రాసెస్ హెల్దీగా ఉందో, ఎవ్రీ 5 మినిట్స్కి హెల్త్ చెకింగ్ అనేది ఉంటుంది. ఏదైతే రెడీగా హెల్దీగా ఉందో దానికి రిక్వెస్ట్ని పాస్ చేస్తుంది. అది లోడ్ బ్యాలెన్స్ యొక్క కాన్సెప్ట్. అది అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 10 అంటే వాట్ ఆర్ EC2 ఇన్స్టెన్స్ టైప్స్? EC2 ఇన్స్టెన్స్లో టైప్స్ ఉన్నాయండి. EC2 ఇన్స్టెన్స్ అనేకూడదు, అందులో టైప్స్ ఉన్నాయి. ఏమో ఉన్నాయి చూద్దాం. ఒక 5 టైప్స్ ఉన్నాయి. ఒకటి నెంబర్ 1 జనరల్ పర్పస్, నెంబర్ 2 కంప్యూట్ ఆప్టిమైజ్డ్, మెమరీ ఆప్టిమైజ్డ్, స్టోరేజ్ ఆప్టిమైజ్డ్, యాక్సెలరేటెడ్ కంప్యూటింగ్. జనరల్ పర్పస్, కంప్యూట్ ఆప్టిమైజ్డ్, మెమరీ ఆప్టిమైజ్డ్, స్టోరేజ్ ఆప్టిమైజ్డ్, అలాగే యాక్సెలరేటెడ్ కంప్యూటింగ్. ఫస్ట్ జనరల్ పర్పస్ కీవర్డ్స్ హైలైట్ చేసి పెట్టానండి వెరీ ఈజీగా. జనరల్ పర్పస్ అంటే బ్యాలెన్స్డ్ CPU, మెమరీ, నెట్వర్కింగ్. CPU, మెమరీ, నెట్వర్కింగ్కి సంబంధించింది. ఎగ్జాంపుల్ T3 M6i ఇంకా బైహెడ్ చేసేయడమే వీటిని. కంప్యూట్ ఆప్టిమైజ్డ్ అంటే హై పెర్ఫార్మెన్స్ CPUs ఫర్ ప్రాసెసింగ్ హెవీ టాస్క్స్. హై పెర్ఫార్మెన్స్ CPUs అది హైలైట్ చేసాం. ఎగ్జాంపుల్ C6G, C5. మెమరీ ఆప్టిమైజ్డ్ అనగానే మనకు మెమరీ ఏముంటుందండి? ర్యాము, క్యాష్ మెమరీ, ఈ రెండే కదా. సో ఆ ర్యాము క్యాషింగ్ని ఆల్రెడీ హైలైట్ చేసి పెట్టా. ఎగ్జాంపుల్స్ R6i X2IDN. స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ అంటే డిస్క్స్, హార్డ్ డిస్క్స్ అంటూ ఉంటాయి కదా, వాటిని స్టోరేజ్ ఆప్టిమైజ్డ్లో హై డిస్క్ IO డేటాబేస్ అండ్ బిగ్ డేటా వర్క్లోడ్స్ అని చెప్పాను. ఎగ్జాంపుల్ I3EN, D2. యాక్సెలరేటింగ్ కంప్యూటింగ్ దట్ ఈస్ కాల్డ్ GPU ఆర్ FPGA అన్నారు. మిషన్ లెర్నింగ్, AI, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూజ్ కేసెస్ ఎక్కడ? మిషన్ లెర్నింగ్లోని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని, గ్రాఫిక్స్లోని వీటిలో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ P4D, G5. ఈ విధంగా అండి క్వశ్చన్లో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ యూజ్ కేస్ సెలక్షన్. ఓకే, ఆల్రెడీ పైన మనం చెప్పేసుకొని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.